భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రాజకీయం రసవత్రంగా సాగుతోంది. అధికార ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ముఖ్యంగా మాజీ ప్రజాప్రతినిధి చేస్తున్న దూకుడు విమర్శలు, విసురుతున్న సవాళ్లు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఆ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరుకు కారణం ఏంటి? క్షేత్రస్థాయిలో అభివృద్ధి నిధులు, ఇసుక అక్రమ రవాణాపైన ఎందుకంత రచ్చ? జిల్లా రాజకీయాలను కుదిపేస్తున్న ఆ వివాదాలు పరిష్కారం అయ్యేదెప్పుడు? వాట్ ది స్టోరీ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాజకీయాలు ఇప్పుడు ఒకే ఒక్క పేరు హాట్ టాపిక్ గా మారింది. అదే మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులు, అలాగే పినపాక ప్రస్తుత ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రజలకిచ్చిన 6 గ్యారంటీలు, సంక్షేమ హామీలను అమలు చేయడంలో ప్రస్తుత ప్రభుత్వం విఫలమైందంటూ రేగా కాంతారావు నిలదీస్తున్నారు. కేసులు పెట్టి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే భయపడేది లేదని, దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామంటూ ఆయన అధికార పార్టీకి సవాల్ విసురుతున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాలను, పినపాక నియోజకవర్గంలో తాను చేసిన అభివృద్ధిని ఒక్కసారి బేరేజు వేసుకోవాలని ఆయన స్థానిక ఎమ్మెల్యేకు సవాల్ విసురుతున్నారట. ఇక తనపై వస్తున్న ఆస్తుల ఆరోపణల విషయంలోనూ రేగా కాంతారావు దూకుడు పెంచారు. తనపై నిరాధార ఆరోపణలు చేసేవాళ్లు తనకు అక్రమ ఆస్తులు ఉన్నాయని నిరూపిస్తే వాటిని నేరుగా ప్రజలకే పంపిణీ చేస్తారని బహిరంగంగానే సవాలు చేస్తున్నారట. అంతేకాదు, ప్రత్యర్థుల ఆస్తులపై కూడా ప్రశ్నలు సంధిస్తూ రాజకీయ దాడిని మరింత పదును పెడుతున్నారు. కేసుల పేరుతో బీఆర్ఎస్ శ్రేణులను భయపెట్టాలని చూస్తే ఊరుకునేది లేదంటూ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు మరింత గట్టిగా హెచ్చరిస్తున్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని ఆయన భరోసా ఇస్తున్నారు. ఇటీవల తనపై నమోదైన కేసులను సైతం ఆయన రాజకీయంగా తిప్పికొడుతున్నారు. కొద్ది కాలం విరామం తర్వాత నియోజకవర్గానికి తిరిగి వచ్చిన రేగా కాంతారావు వివిధ మండలాల్లో పర్యటిస్తూ కార్యకర్తలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ పర్యటనల ద్వారా ఆయన తన రాజకీయ పునరాగమనానికి స్పష్టమైన సంకేతాలు పంపుతున్నారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. కేసులకు భయపడేది లేదు, ప్రజాక్షేత్రంలోనే అంతు తెలుస్తామంటూ ఆయన చేస్తున్న దూకుడు రాజకీయాలు ఇప్పుడు బీఆర్ఎస్ శ్రేణిలో కొత్త జోరును, ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరోవైపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ మాత్రం మాజీ ఎమ్మెల్యే చేస్తున్న ఈ విమర్శల్ని కేవలం రాజకీయ లబ్ధి కోసం ఆడుతున్న నాటకాలుగానే కొట్టిపారేస్తోంది. ఏదేమైనప్పటికీ రేగా కాంతారావు దూకుడుతో పినపాక నియోజకవర్గంలో అధికార ప్రతిపక్ష శిబిరాల మధ్య రాజకీయ దూరం రోజురోజుకు మరింత పెరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో గ్రామస్థాయి నుంచి మండల స్థాయి వరకు రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా పినపాకలో పొలిటికల్ వారు మాత్రం ఇప్పటికే పతాక స్థాయికి చేరిందన్న చర్చ ప్రజల్లో నడుస్తోంది. రేగా కాంతారావు చేస్తున్న ఈ రాజకీయ పోరు ఒత్తిడిని తట్టుకుని బీఆర్ఎస్ శ్రేణులను పూర్తిగా ఏకతాటిపైకి తీసుకెళ్లగలరా? మరోవైపు కాంగ్రెస్ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ప్రత్యేక రాజకీయ వ్యూహాలతోటి విమర్శలను సమర్థంగా తిప్పికొట్టగలరా అన్నది ఇప్పుడు పినపాక రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరంగా మారిన ప్రశ్న. ఎన్నికలకు ముందే పినపాక రాజకీయం ఇలా రగులుతుండగా రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గ రాజకీయం ఎలాంటి సంచలనాలకు, రాజకీయ తుఫాన్లకు వేదిక అవుతుంది? అభివృద్ధి నిధుల కేటాయింపులు, ఇసుక అక్రమ రవాణా ఆరోపణలు, రాజకీయ కక్ష సాధింపు విమర్శలతో పినపాక రాజకీయం ఇప్పుడు అగ్గి మీద గుగ్గిలమవుతోంది. ఒకవైపు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు దూకుడు, మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ వ్యూహాలతో నియోజకవర్గంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలకు ఇంకా చాలా సమయమే ఉన్నప్పటికీ నేతల మధ్య నడుస్తున్న ఈ మాటల యుద్ధం, సవాళ్లు కేవలం ఒక నియోజకవర్గపు పోరు మాత్రమే కాకుండా రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయాల దిశను మార్చే సంకేతంగా మారుతోంది. ఈ రాజకీయ తుఫాన్లో ఎవరు పైచేయి సాధిస్తారో, ప్రజలు ఎవరి వైపు నిలుస్తారో కాలమే సమాధానం చెప్పాలి.